ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద డిలే. వర్క్ హెక్టిక్నెస్ వల్ల యాక్చువల్లీ కొంచెం ఈ ఎపిసోడ్ డిలే అయింది. బట్ అవుట్ ఆఫ్ ద హోల్ కేదార్ బద్రీ సిరీస్ దిస్ ఈస్ ద సోల్. సో ఫైనలీ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెరీ వెల్. సో దిస్ ఈస్ యాక్చువల్లీ వెరీ పర్సనల్ టు మీ and so close to my heart. So I would request you all to watch the video without skipping anywhere. So please get into the video. Hi, good morning. Let's see the nature. Celebrities, weddings, జై భోలేనాథ్. గౌరీకుండ్ అంటే ప్లేస్ కదండి, అంటే ఆ గౌరీకుండ్ అంటే ఇక్కడ జియో థర్మల్ హీట్లో ఇక్కడ నేచురల్గా హాట్ వాటర్ వస్తుంది. ఎప్పుడు వేడిగా ఉంటాయి, స్నానం చేయొచ్చు. కానీ మనకంత టైం కన్స్టెంట్ ఉంది కాబట్టి జస్ట్ కనీసం కెట్టింగ్ చేస్తే తప్పకుండా మీకు వీలైతే స్నానం చేయాలి. గౌరీదేవి మందిరం. అమ్మవారు ఇక్కడ శివుడి కోసం ఎంతో కఠోరమైన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చే మహాశివుడు గౌరీదేవిని మనువాడాడు. దానికి ప్రత్యేకగానే ఇక్కడ గౌరీ మందిరం ఉంది. ఇదే గౌరీ మందిర్. సో ఇక్కడ ప్రార్థించుకున్నాం. ఇంకా మన ట్రెక్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి గౌరీకుండ్ నుంచి హమ్ సబ్ అభి నికల్ రా జాయేంగే. టైం 6:30 AM ఇన్ ద మార్నింగ్. సో జస్ట్ మేము ఒక 15 minutes ట్రెక్ చేసాము. లెట్స్ సీ వెన్ వి విల్ రీచ్. ఎక్సలెంట్ ఫ్లో ఆఫ్ మందాకిని. వైబ్రేషన్స్ సౌండ్ అవుతుంది. నిమ్మకాయ నీళ్ళు తాగుదామా? బావా నిమ్మకాయ నీళ్ళు ఎందుకు బావా, కాస్ట్లే. ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాంతో నేను నిమ్మకాయ నీళ్ళు చేసుకున్నాం. ఒక చిన్న టిప్ చెప్తాను, అనిల్ ఎత్తుకోరా. అది గ్లూకోజ్ పోయి, ఇప్పుడు నీళ్ళు పోయి గట్టిగా షేక్ చేసి కొడితే గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ మళ్ళీ నార్మల్ అయిపోవాలి. చాలు బాటిల్ ఎగిరిపోతుంది. ఓపెన్ చేయాలంటే బావే అనుకుంటా. నాకు తెలిసి బావ మంచి ఓపెనర్ అనుకుంటా. ఎక్కడ సెట్టింగ్ వేసిన అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్ పనికిరారు ముందు ఓపెనర్ ఓపెన్ చేసి ఆఫ్టర్ క్లోజ్ టు 1 hour 40 minutes ఆఫ్ ట్రెక్ చెంగల్ చెట్టి వచ్చేసాం. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. 4 kilometers కవర్ చేసాం ఇప్పటికి. 25% అనమాట. లెట్స్ సీ. ఎక్కడ నుంచి నోట్లో నుంచి పోవాలి వస్తాను, నేను బాడీలో నుంచి వస్తాను. సగల పడేస్తాను. ఎమ్మెల్యే లేచి మళ్ళీ ఆలిగాడికి వస్తుంది చూడు, ముడికిపోతా వస్తుంది రే. చలి పిల్లలో సైతం పొగలు కక్కిస్తాను. గరం 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 ఆలు పరోటా, చెన్న, బిసి బిసి మ్యాగీ. అమ్మ కర్ణాటక ఫినిష్డ్ 4 kilometers. విల్ సీ. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను ట్రెక్. ఒక లేయర్ డౌన్. అప్పుడే సన్లైట్ చూసారు కదా ఎలా ఉంది. సన్నీ డే బాగుంది.
రే బాబా, ఏం దిక్కులు చూసా నడుస్తాడవా? కాలు నొప్పులుగా ఉందా? రా కూర్చుందాం రా. మళ్ళీ చిన్న పిచ్ స్టాప్ అనమాట. నడిచేదాని మధ్యలో కాలు నొప్పులు వస్తుంటాయి కదా, ఎప్పటికప్పుడు స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవాలి. చిన్న చిన్న స్మాల్ టిప్స్ ఉంటాయి, మీరు పాటిస్తే చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, నడుమిలో ఉంచి వీలైనంత చేతులు కింద కానిస్తే మోకాళ్ళు వెనకాల ఉన్న పిక్కలంతా మొత్తం బాగా స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్, ఇండియన్ టాయిలెట్ అలవాటు ఉండేవాళ్ళు ఇలా కూడా చేయొచ్చు. ఈ ఏరియా మొత్తం స్ట్రెచ్ అవుతుంది. దీన్నే యోగాలో మలాసన అంటారు. కూర్చొని లేవడం కూడా చేయొచ్చు. మీకు వీలైనన్ని చేయండి. ఇట్ విల్ గివ్ యూ రిలీఫ్. థ్యాంక్ యూ. మందాకిని రివర్ అన్నమాట. సో ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే ఇక్కడి నుంచి అంతా ఇంకా స్టీప్గా ఛాలెంజింగ్గా ఉంటుంది అంటున్నారు. ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ టు మిడ్ పాయింట్. ఈ రోడ్లు దాటించమని అడిగినట్టుందిరా. బాలేదు బావా, పోదాం రా. రా. ప్యూర్ మినరల్ వాటర్. ఏమట్టా ఉండవు, వేసేమన్నా ఉందా? మరే మెంటల్ పీస్ కోసం యాత్రకు వస్తే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లేదు బాబా. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే బాబా మెంటల్ ఫిట్నెస్ ఉండేది బాబా. అందుకే ఎక్సర్సైజ్ చేయమంటారు. నన్ను కాదు, నువ్వేం చెప్పినావు గుర్తు చేసుకో. ట్రెక్కింగ్ ఏం ప్రాబ్లం లేదులే, కావాలంటే జాగింగ్ చేద్దాం మంచిగా. నేను ఇప్పుడు డేట్స్ కన్ఫర్మ్ చేసిన ప్లాన్ చెప్తా. వర్కౌట్ స్టార్ట్ చేయాలి డైలీ కనీసం. ఓకే, ఏం చేయాలి డైలీ? ఏం చేయవా చేయాలి ఇప్పుడు రోజు. అనిల్ గారు రోజు అనుకుంటాడు కదా అవన్నీ చేయాలి ఇప్పుడు. నీల్ గాడు చెప్పినట్టే చేసినాడు. నువ్వేం చెప్పినావు? నేను యోగా చేస్తా. నువ్వు శవాసనం ఒకటే బాగా వేసేది, ఇంకేది నాకు చెప్పినట్టే శవాసనం వేసి పడుకుంటేవి, అది కూడా యోగాలో ప్రక్రియ అంటివి. సరే, నిన్ను ఇన్స్పైర్ చేద్దామని చెప్పి అందరూ ప్రతిరోజు వర్కౌట్ చేసేదంతా వీడియో తీసి గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు. వీడియో చూసి నువ్వు లైక్ చేస్తేవి, కమెంట్ చేస్తేవి, సరే ఎక్సర్సైజ్ చేసి నువ్వు పోస్ట్ చేస్తావులే అనుకుంటే నువ్వేం చేస్తేవి? రోజు జాగింగ్ అని పోయేది, 2 టెంకాయలు చేతిలో పెట్టుకొని నడిచి వచ్చేది. చూసినోడు నువ్వేదో జాగింగ్ చేసి అలసిపోయి టెంకాయలు తెస్తాను అనుకోవాలి, కానీ అసలు విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఇది అయిపోయిన తర్వాత చూడు బాగా రోజు ఇంకా గుర్రం పడి దౌడు అంటే రోజు భయ గోడి నయ్యి కూడా
నార్మల్గా బ్రీత్ టేకింగ్ వ్యూస్ అంటారు కదా, ఇదే. దాన్ని కూడా మళ్ళీ తిరిగి క్యాచ్ పట్టాడు. ఇప్పుడు స్నో టచ్ చేసాం కదా, ఆ ఫీల్, ఎదురుగుండా మంచు కొండలు ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తున్నాయి అనమాట. నడవండి ఇంకా బాగుంటుంది పైన చూడడానికి. చాలా స్టీప్గా ఉంది, బట్ ఇట్స్ ఓకే. నమ శివాయ. లించోలి వచ్చేసాం. ఇక్కడి నుంచి ఒక 3.5 to 4 kilometers అంతే. ఇది లించోలి, ఇది నించోలి, అంతా లించోలే. లించోలి నుంచి వచ్చేటప్పుడు ఒక 2 kilometer డిస్టెన్స్ తగ్గుతుంది షార్ట్ కట్ ద్వారా వెళ్తే. స్ట్రైట్గా వెళ్తే ఇలా వెళ్ళాలి. 1/2 kilometer తగ్గినా ఎంతో ఆదాయినట్టుంది. వెళ్ళిపోదాం రండి. కేదార్నాథ్ వెదర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. వాన పడుతుంది, ఒక పక్క ఫాగ్, పొగమంచు. చూసారుగా మా అవుతారు. సో ఇంకా 4 kilometers వెళ్ళాలి. ఒక పక్క వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. స్టీప్నెస్. సో లాస్ట్ 4 kilometers చాలా స్లో అయిపోయాం యాక్చువల్లీ. Almost we have reached Kedarnath base camp. From here to 2.5 kilometers. Its climate is very cold, so you can observe while we speaking. we just feel like cigaring. అట్లా ఫోటో కొట్టు బాగా. Kings, lights, scissors. మళ్ళీ ఇంకోసారి. This is Bhairav Glacier. Snow is remained as a glacier. కొండ మీద కొండ, దేవరకొండ. So close to 11.5 hours of trek. Of course, we did multiple shoots. We did multiple breaks as well. It is not that easy. As we are heading towards 40, we made it very, very, very great. We are going to the accommodation, Himlock GVN. ఈ మందాకిని నది క్రాస్ చేసి అటువైపు వెళ్తే మా స్టే ఉంటుందన్నమాట. యాక్చువల్లీ మా బావ మాట్లాడే ఓపిక లేక ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇచ్చాడు, మాకు అర్థమైపోయింది. బావా పోయి వచ్చేదానికి 1 kilometer అవుతుంది, మీరు పోయేసి వచ్చేయండి, నేను గుడి దగ్గర కూర్చోండి అని గుడి దగ్గర ఉన్నాడు మా బావ. సో నేను అనిల్ మాత్రమే స్టే దగ్గరికి వెళ్ళి చెక్ ఇన్ చేసి ఫిగ్గా ఫ్రెష్ అప్ అయి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళిపోయాం హారతి కోసం. ఇక్కడ ఈ దృశ్యం చూస్తుంటే నాకు ఒక్క దీపాన్ని చూపించడానికి 1000 దీపాలు వెలిగించినట్టుంది ఆలయం ముందర. చూసారుగా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్, దాన్ని వీక్షించే కళ్ళు నేరుగా పరోక్షంగా. సో ఈ భజన, ఈ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఆ వెదర్లో.
మా బావ ఒక పురోహితుడు ద్వారా షోడశోపచార పూజకు ఆఫ్లైన్లో టికెట్ సంపాదించాడు. సో మేము చంద్రశేఖరుడి కంటే ముందు చంద్రుడిని దర్శించుకుని ఎర్లీ మార్నింగ్ త్వరగా రావాలన్న కారణంతో రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాం డిన్నర్ కోసం. జిఎం విన్లోనే వాళ్ళు డిన్నర్ అరేంజ్ చేస్తారు, బఫే డిన్నర్ చేసాము. చూడండి 5 minutesలో మొత్తం ఫాగ్ అయిపోయింది. జస్ట్ 10 feet దూరంలో ఏముందో కనపడట్లేదు. సో నైట్ టెంపరేచర్స్ ఆర్ డ్రాపింగ్ హెవీలీ. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. హలో, గుడ్ మార్నింగ్ 3 AM. సో మేమంతా ఇక్కడ లైన్ తీసుకున్నాం, షోడశోపచార పూజకి వచ్చాము. ఇది మార్నింగ్ 12 o'clock, ఎర్లీ మార్నింగ్ 12 o'clock టు మార్నింగ్ 5 వరకు జరుగుతుంది. 7,500 500 రావచ్చు. మాకు లక్కీగా ఒక లోకల్ పండిట్ ద్వారా ఈ టికెట్ దొరికింది. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద డివైన్ బ్లెస్సింగ్స్. దర్శనం ఎలా జరిగిందంటే కాలెత్తలేనన్న బావ కూడా ఎగిరి గంట కొట్టాడు, అంత అద్భుతంగా జరిగింది. కేదార్నాథ్లో స్పర్శ దర్శనం, షోడశోపచార పూజ. పండిత్ కూర్చోబెట్టి పద్ధతిగా అన్ని మంత్రాలు చదివి నాకు అక్కడ ఏమేమి ప్రొసీజర్ ఉందో ఏది మిస్ అవ్వకుండా అన్ని చేస్తూ మర్చిపోలేని ఫీలింగ్ అనమాట. యాక్చువల్లీ మూర్తిని ముట్టుకున్నప్పుడు తల నుంచి మనకి ఈ దర్శనం అయితే మేము లైఫ్ టైం మర్చిపోలేము. అంటే ఇది జస్ట్ దర్శనం కాదు, అదే దానికి మించిన ఫీలింగ్ కాదు. ఇక్కడికి వస్తేనే రియలైజ్ అవుతారు, అది అందరికీ ఒకే ఫీలింగ్ వస్తుందని కూడా చెప్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫీల్, వాళ్ళ ఏ ఇన్స్పిరేషన్ ఆస్పిరేషన్ ఇక్కడికి వస్తారనేది. ఇక్కడ జస్ట్ మన ఊర్లో గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకునే మాదిరి ఇక్కడైతే అనిపించదు. ఇక్కడ రావాలన్నా ఇలా దర్శనం జరగాలన్నా కూడా ఏవో శక్తులు కలిసి రావాలి. అలాగే మాకు జరిగిందని మాకు అనిపిస్తుంది. నిజంగానే బాగా చేసిన ప్రయత్నం నిజంగా పండిత్ గారు మాకు వచ్చి అవకాశం ఇచ్చారనిపించింది. ఇక్కడ మా కోసం పండిత్ జీ 2 hours లైన్లో 2 గంటలకు ఆయన లైన్లో నిలబడి మమ్మల్ని లైన్లో నిలబెట్టించాడు 3 గంటలకి. ఎప్పుడైనా మనం ముందెళ్ళి పండిత్ గారిని అడుక్కుంటాం. సో అది ఆయన శివుడే పంపించాడేమో మా కోసం అనిపించింది. సో నిన్న మేము పట్ట 11 గంటల కష్టం ఆ ఒక క్షణ దర్శనంతో మొత్తం పోయింది. మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చింది చెప్పాలంటే. సో ఇక్కడికి రావాలంటే జస్ట్ గుడి అని అనుకొని రావద్దండి. ఎవరు ఇది అంతకు మించి చెప్పాలంటే, అది అంతకు మించి అనేది డాష్ అనమాట. అందులో ఏమన్నా సరే ఫిల్ చేసుకోవచ్చు. హర హర మహాదేవ్, శంభో శంభో శంకర. కనిపించిందా ఉదయం, ఓ మనిషి, ఓ అన్వేషి, వెలుగేయిందా హృదయం. ఆనందం కన్నీరై జారిన క్షణమిది, నాలుబంతా మటుమాయమైనది. నీ ప్రాణం ఈ రోజే మరిలా ఊపిరి పొంది తానెవరో కనుగొన్నది. ఇదేరా ఇదేరా గెలుపంటే, ఇదేరా. ఆదిశంకరాచార్య 8వ శతాబ్దానికి చెందిన ఈ మహానుభావుడు కేరళ నుంచి ఇంత దూరం వచ్చి ఏ సౌకర్యం లేని సమయంలో ఎంతో చాకచక్యంగా, ఎంతో పటిష్టంగా, అన్ని కాల పరిస్థితులకు తట్టుకునే విధంగా ఈ మందిరాన్ని నిర్మించారు. నిర్మించడం మాత్రమే కాదు, ఆయన ఇక్కడి నుంచే దివ్య సమాధిని పొందారు. ఆ జ్ఞాపకార్థంగానే ఈ స్తూపం. ఆయన ప్రభావం ఇప్పటికీ మనపై ఉంది, ఇన్ని వందల సంవత్సరాలైనా. అందుకే ఈ మందిరంలోని మూర్తే కాదు, ఈ మందిరమే దైవంలా కనిపించిన క్షణం అది. ఇటువంటి ఈ మందిరాన్ని సంరక్షించేది ఇక్కడ ఉన్న క్షేత్రపాలకుడు భైరవనాథుడు. పక్కనే ఉండే కొండపై ఉంటాడు.
స్థల పురాణం ప్రకారం మొదటగా భైరవనాథుడి దర్శనం చేసుకున్న తర్వాతే కేదార్ బాబా దర్శనం చేసుకోవాలి. మా సమయానుభావం వల్ల మాకు అది కుదరలేదు. మీకు మాత్రం వీలైతే తప్పకుండా అలాగే ప్రయత్నించండి. జై భైరవనాథ్. హర హర మహాదేవ, శంభో శంకర. ఈశ్వరుడిని కృపా కటాక్షం వల్ల మాకు ఎక్సలెంట్ దర్శనం జరిగింది. మా జీవితంలో అనుకోవడం అలాంటి దర్శనం జరుగుతుంది. నాకు తెలిసి ఆ శివుడే వచ్చి చేసుకోవచ్చు. చాలా మిరకలు జరిగినాయి, అది మా బావ చెప్తాడు. నేను దర్శనం గురించి మాట్లాడలేం కదా, స్పెషల్ దర్శనం గురించి. కేదార్నాథ్ చరిత్ర చూద్దాం. అసలు ఏంటి కేదార్నాథ్, ఎందుకంత ప్రత్యేకం? అసలు కేదార్నాథ్ అంటే ఒకటి కాదు, పంచ కేదారాల్లో ఒకటే ఈ కేదార్నాథ్. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత సొంత వాళ్లనే చంపుకున్నామనే పాపభారంతో కుమిలిపోతున్న పాండవులు ప్రక్షాళన మార్గాన్ని నిర్దేశించమని శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు పాండవుల పాపాలకు ప్రక్షాళన కేవలం మహాదేవుడి దర్శనంతోనే లభిస్తుందని సూచించగా పాండవులు కాశీ నగరానికి బయలుదేరతారు. కానీ పాండవుల పాపాలను క్షమించడానికి మనస్కరించని మహాదేవుడు కాశీ నగరం నుంచి అదృశ్యమవుతాడు. అని విశ్వాసం కోల్పోని పాండవులు మహాదేవుడి దర్శనార్థం హిమాలయాలకు వెళ్తారు. హిమాలయాలకు పాండవుల రాకను గమనించిన మహాదేవుడు వారికి దర్శనం ఇవ్వరాదని ఒక నలుపు రంగు బసవన్న రూపంలోకి మారిపోయి అక్కడే ఉన్న పశువుల గుంపులో కలిసిపోతాడు. అక్కడికి విచ్చేసిన పాండవులు ఈ విచిత్రమైన దృశ్యాన్ని చూసి శివుడు ఇందులోనే ఉన్నాడని కనిపెట్టడం ఎలా అని సందిగ్ధంలో ఉండగా భీముడు తన పాదాలను చెరువు వైపు ఉంచి తన విశిష్ట రూపాన్ని ధరిస్తాడు. అక్కడ ఉన్న పశువులన్నీ భీముడి కింద నుంచి వెళ్ళిపోగా ఒక్క బసవుడు మాత్రం అక్కడి నుంచి కదలకుండా నిల్చుని ఉంటాడు. ఆయనే మహాదేవుడని గమనించిన భీముడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనను పట్టుకుంటాడు. కుంభభాగాన్ని బలంగా పట్టుకోగా ఆ బసవడు భూమిలోకి కుంగిపోతాడు. పాండవుల దృఢ ప్రయత్నానికి మెచ్చిన మహాదేవుడు వాళ్లకు దర్శనమిచ్చి అక్కడే కేదార్నాథుడుగా వెలిశాడు. అలా వారు నిర్మించిన కారణంగానే మనకు పాండవుల విగ్రహాలు మనకి మందిరంలో దర్శనమిస్తాయి. భూమిలోకి కుంగిన బసవన్న 5 ప్రదేశాలలో స్వయం ప్రకటితమయ్యాడు. కుంభభాగం కేదార్నాథ్లో, భుజాలు తుంగనాథ్లో, ముఖభాగం రుద్రనాథ్లో, ఇక నాభి భాగం మధ్యమహేశ్వర్లో, శివుడి జటాజూటం కల్పేశ్వర్లో దర్శనమిస్తాయి. ఇలా ఈ 5 ప్రదేశాలను కలిపి పంచకేదారాలుగా పిలుస్తారు. అందులో కేదార్నాథ్ ప్రత్యేకమైన స్థానం. సో అదంతా ఒక ఎత్తు అయితే ద్వాపర యుగంలోనే కాదు, కలియుగంలో 21వ శతాబ్దంలో సైతం కేదార్నాథ్ ప్రత్యేకతను రుజువు చేసే సంఘటన 2013లో జరిగింది. ఎక్కడికక్కడ భూమి కుంగిపోతూ కొండ చర్యలు విరిగిపడుతూ అలక్నందా నది ఉగ్ర ప్రవాహంలో కేదార్నాథ్ మొత్తం కొట్టుకుని పోతున్న సమయంలో చెక్కు చెదరకుండా నిలబడిన ఆలయాన్ని, అందులో తలదాచుకుంటున్న వందల మంది భక్తులను ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆలయానికి వెనుక భాగాన 10 అడుగుల దూరంలో ఆగిన ఒక శిల కవచంలా నిలబడి రక్షించింది. కేదార్నాథ్ ఆలయ నిర్మాణానికి మూల కారణమైన భీముడే ఈ శిలను పంపి రక్షించాడని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తూ దీనిని భీమశిలగా కొలుస్తున్నారు. ఓవరాల్ ఈ ట్రిప్ ఒక కొత్త రియలైజేషన్ చెప్పాలంటే, ఎప్పుడు మన కోసం మనం కొంచెం టైం స్పెండ్ చేయాలంటారు కదా, లేకపోతే డిసాటిస్ఫాక్షన్ ఏవో పెరిగిపోతాయి. సో ఇలా చేసినప్పుడు అవి కొంచెం ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు పిల్లలు, ఫ్యామిలీ, అది ఇది దానికి ఖర్చు దీనికి ఖర్చు అనుకుంటూ ఉంటాం. బట్ ఆ శ్రమ కానీ, ఆ మనీ కానీ, వాట్ ఎవర్ వీ స్పెండ్ 100% వర్త్ అనమాట. ఒక కొత్త వర్షన్ అయితే జనరేట్ అవుతుంది ఆఫ్టర్ దిస్ ట్రిప్. మీరు నవీన్ 2.2 చూస్తారు గ్యారెంటీ. అనిల్, నువ్వు ఈ ట్రిప్ చాలా బాగా ఉంది. యాక్చువల్గా నేచర్ అంతా బ్రెత్ టేకింగ్. యాక్చువల్గా స్నోఫాల్ కానీ, గ్రీనరీ కానీ, సో వెదర్ ఆసమ్. ఇంకా ఒక రోజు ఉండాలి అనిపించేలా ఉంటుంది ఈ వెదర్. సో ఇట్స్ వాజ్ ఎ నైస్ ట్రిప్. మాకు దర్శనము అంతా బాగా జరిగింది. సో ఇది నాది బిగ్గర్ ట్రెక్ అనమాట, ఫస్ట్ టైం. సో ఆల్ వెంట్ గుడ్. గౌరీకుండ్లో ముందు రోజు రాత్రి స్టే చేయడం అయితే హైలీ రికమెండెడ్. ఎందుకంటే 3 o'clock నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ట్రెక్ స్టార్ట్ చేయొచ్చు. టోటల్ ట్రెక్ డిస్టెన్స్ 16.5 kilometers, బట్ ఇట్ ఫీల్స్ లైక్ 24. ద ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఈస్ బై వాక్. ఆన్ అన్ యావరేజ్ 8 to 10 hours పడుతుంది. సెకండ్ ఆప్షన్ ఈస్ బై హార్స్. కూడా 3.5 to 4K ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ పిట్టు, ఒక మనిషి మిమ్మల్ని మోసుకెళ్తాడు. అది 8 to 10K వరకు ఛార్జ్ చేస్తారు, డిపెండ్స్ ఆన్ వెయిట్ అగైన్. నెక్స్ట్ డోలీ, మనల్ని 4 మనుషులు మోసుకెళ్తారు పల్లకిలో. దీనికి 14 to 16K వరకు ఛార్జ్ చేస్తారు, అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ వెయిట్. లాస్ట్ ఆప్షన్ ఈస్ హెలికాప్టర్ రైడ్. డోంట్ బిలీవ్ ఫేక్ సైట్స్. IRCTC హెలియాత్ర సైట్ నుంచి మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. బేసికలీ 3 బోర్డింగ్ పాయింట్స్ ఉంటాయి, సెర్సి, పటా అండ్ గుప్త్ కాశీ. డిస్టెన్స్ని బట్టి ప్రైస్ వేరీ అవుతుంది అనమాట.
టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలో హెలిప్యాడ్ ఉంది. బోత్ అరైవల్ అండ్ టేక్ ఆఫ్ అక్కడి నుంచే జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ బ్యాడ్ వెదర్ రైడ్ క్యాన్సిల్ అవుతుంది. ఇట్స్ యువర్ ఓన్ రిస్క్. నెక్స్ట్, ప్లానింగ్ ఆఫ్ స్టే అట్ కేదార్నాథ్. కేదార్నాథ్ మొత్తం ఈ ప్రైవేట్ టెంట్ కాలనీస్ పుట్టగొడుగులా దర్శనమిస్తాయి, కానీ ఫెసిలిటీస్ మాత్రం జీరో అనమాట. కామన్ టాయిలెట్స్ కూడా ఉండవు, బాక్స్ టాయిలెట్సే గతి. హాట్ వాటర్ ఉండదు, పవర్ బ్యాకప్ ఉండదు, ఛార్జింగ్ పాయింట్స్ చెప్పలేం. ఇక బ్యాడ్ వెదర్ ఉంటే పరిస్థితి వర్ణనాతీతం అనమాట. జిఎంవిఎన్ వెబ్సైట్లో వాళ్ళ స్టేస్ బుక్ చేసుకోవడం ఉత్తమమైన పని. నిన్న నైట్ మా టెంట్ కాలనీ మీకు చూపించలేకపోయాను, ఇప్పుడు చూపిస్తాను చూడండి. కేదార్నాథ్లో మేము తీసుకున్న స్టే ఇదే, హిమ్లోక్ టెంట్ కాలనీ. ఈ టెంపుల్ నుంచి 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. మందాకిని రివర్ పక్కనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఒకరికి ఒక బెడ్ ఇస్తారు, 1000 రూపీస్ విత్ డిన్నర్ సర్వ్ చేస్తారు. సో ఛార్జింగ్ పాయింట్స్ ఇస్తారు. సో బెడ్ జిప్ బ్యాగ్ ఇస్తారు అనమాట, స్లీపింగ్ బ్యాగ్. దానిపైన మళ్ళీ థిక్ బెడ్షీట్ ఇస్తారు. సో బాత్రూమ్స్ కామన్గా ఉంటాయి. నైట్ 8 నుంచి 10 వరకు డిన్నర్ సర్వ్ చేస్తారు బఫే లాగా. నెక్స్ట్ హాట్ వాటర్ కావాలంటే 2 o'clock నుంచి 1:30 నుంచే ఇస్తారు. పర్ బకెట్ 100 ఛార్జ్ చేస్తారు. హాఫ్ బకెట్ కూడా ఇస్తారు, 50 ఛార్జ్ చేస్తారు. సో మీరు టెంపుల్ నియర్గా ఉండాలంటే ఇది ట్రై చేయొచ్చు. గత 24 గంటల్లో కేవలం 3 గంటల నిద్ర, 12 గంటలకు పైగా ట్రెక్. కానీ ఏమాత్రం అలసట్లేదు. కారణం ఈ ప్లేస్లో ఉన్న ఎనర్జీ. ఇప్పుడు మళ్ళీ తిరుగు ప్రయాణం. ఈ మొత్తం ప్రయాణంలో ఎన్నో అనుభవాలు. నడవలేక గుర్రాలపై వెళ్ళే వాళ్ళని, వయసు సహకరించకపోయినా నడిచి వెళ్ళే వాళ్ళని, మాలాంటి యంగ్స్టర్స్ని, బతుకు తెరువు కోసం పిట్టు మోసేవాళ్ళని, ఏ సౌకర్యం లేకపోయినా నడిచి వెళ్ళే పేదవాళ్లను, ఇక్కలు రాతి బండల్లా గట్టిపడే విధంగా ప్రతిరోజు ఈ కొండను ఎక్కుతూ దిగుతూ మా కష్టం ముందు మీదెంతా అంటూ మమ్మల్ని ఛాలెంజ్ చేసిన, ఇన్స్పైర్ చేసిన డోలీ వాళ్ళను, అన్ని సౌకర్యాలు ఉండి ట్రెక్కింగ్ షూస్, గేరు, లగేజ్తో పాటు గుర్రాల మీద వెళ్తూ కనిపించే గాలను, గాడుదలను, వాళ్ళను మోయలేక నేల కొరిగిన గుర్రాలను, ఇలా అనవసరంగా ఎక్కగలిగే శక్తి ఉన్న వాళ్ళు కూడా గుర్రాలపై వెళ్ళడం వల్ల వాటిపై జరిగే హింసను చూస్తూ, ఇరువైపులా గుర్రాలపై కూర్చున్న వారు తన్నే తన్నులను స్వీకరిస్తూ, మీదికి వస్తున్న గుర్రాలను తోసుకుంటూ, ఇలా సునాయాసంగా పైకి వెళ్ళిపోవాలని గుర్రాలపై వెళ్లే వాళ్ళ వల్ల ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్, గోడా జామ్ను దాటుకుంటూ మేము పొందిన దివ్యానుభూతిని, దర్శన సమయంలో పొందిన భావోద్వేగాన్ని వీళ్ళు మాత్రం అనుభవించి ఉండరని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇలా ఎంతో స్ఫూర్తిని, ఎన్నో అనుభవాలను, అనుభూతులను నాకు అందించినందుకు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ ద థ్యాంక్స్ టు కేదార్నాథ్. యాక్చువల్లీ కేదార్నాథ్ ప్లేస్లోనే ఏదో మహత్యం ఉంది. హర హర మహాదేవ్. ఇక మా తిరుగు ప్రయాణం అంతా వర్షం అన్నమాట. దారంతా బురద, చాలా ఇరిటేటింగ్గా ఉండింది. బట్ స్టిల్ నాకు ఆ కేదార్నాథ్ మెమరీసే మైండ్లో హాంట్ చేస్తూ ఉన్నాయి. నేను ఎప్పుడు కేదార్నాథ్ వెళ్ళాలనుకున్నా బై వాకే వెళ్ళాలని, వీలైనని తక్కువసార్లు వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఐ లవ్ దిస్ ప్లేస్. ఫైనల్లీ, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, I salute Kedarnath for giving a direction to find myself. కామహర, క్రోధహర, భయహర, కష్టహర, దరిద్రహర, కాలహర, అన్నీ పోవాలి. మాకున్న భయాలు అన్నీ పోవాలని చెప్పి నేను కోరుకున్నాను. హర హర మహాదేవ్.